కాటమరాజు కథలు కాటమరాజు కథలు. ఎవరిని అడిగి ఈ ప్రాంతంలో పశువులు మేపుతున్నారు మీరు? నీ పేరైనా కాటమరాజు? అవును. తమరెవరు? నేను ఈ పక్క గ్రామానికి అధికారిని. ఈ ప్రాంతమంతా మా గ్రామ శివారు. మీరు నాకు పుల్లెర కట్టాలి. పుల్లెరా? ఏం పుల్లెరా? భూమాత ప్రసాదించే గరిక గడ్డి పాడిచ్చే పశువుల సొంతం కాదా? మా ఆవుల పాలు మీ గ్రామానికి ఉపయోగంగా లేవా? ఉపయోగం ఏమిటయ్యా? మాకేదో ఉత్త పుణ్యానికి పాలు పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఈ ఆలమందలు మా పంట పొలాలు తొక్కి సర్వనాశనం చేస్తున్నావు. లేదు, మేం చాలా జాగ్రత్తగా మా మందల్ని కాపు కాసుకుంటున్నాం. మీతో ఎవరన్నారో కానీ అది అబద్ధం. ఎవరు అనడం ఏమిటి? మర్యాదగా పుల్లెరు కట్టారా? ఏ పేచీ లేదు. లేదా పంటలు దక్కినందుకు నష్టపరిహారంగా 1000 గోవులు సమర్పించి మీరు ఈ పొలిమేర దాట వెళ్ళిపోండి. ఇది అన్యాయం. అన్యాయమా? కాదు, మా ప్రాంతంలో మేం చెప్పిందే న్యాయం. న్యాయానికి ప్రాంతీయత ఉండదు మహాప్రభు. మీరు అనవసరంగా మమ్మల్ని నిందిస్తున్నారు. వరుణుడు దయతలిచి వర్షిస్తే భూదేవి పులకరించి పశువుల కోసం పచ్చికనిస్తుంది. అడవి అందరి సొత్తు. మధ్య మీరెవరండి పుల్లెరడగటానికి? నేనెవరా? నువ్వు అధికంగా ప్రసంగిస్తున్నావు. చూస్తాను ఈ ప్రాంతంలో మీరు ఎలా పశువులు కాస్తారు. అంత కోపం ఎందుకు? శాంతించండి. మీ ప్రాంతం వచ్చినందుకు మేమే స్వయంగా వెళ్ళి నలసిద్ధి మహారాజు దర్శనం చేసుకుంటాం. పుల్లరి గురించి ఒప్పందం చేసుకుంటాం. ఈ సమాచారం వారికి చెప్పండి. సరే, అలాగే. చిలక, ప్రభువుల వారు వస్తానన్నారు, కానీ ఇంకా రాలేదు. అప్పటిదాకా నువ్వే నాకు తోడు. రాణి కుందుమాదేవి, రాణి, చిలుకమ్మ కేలను ఈ అలక. మరి ప్రభువుల వారికి ఇప్పుడు గుర్తొచ్చానా? చిలుక పలికే ప్రతి పలుకు మధురం. చిలుకను తలిస్తేనే పులకించు ఆధారం. రాణి కుందుమాదేవి, నా ప్రాణసఖి, మనోహర పక్షిరాజంలా నీ సుందరమైన వదనాన్ని చూస్తుంటే సర్వం మర్చిపోతున్నాను సుమా. ప్రభువులో ఈ సీమకే చక్రవర్తులు, నలసిద్ధి మహారాజులు. మీరు చూడవలసింది రాజ్యపాలనే కాని నా వదనాన్ని, అధరాన్ని కాదుగా. కుందుమాదేవి, నీవన్నది నిజమే. కాని అందమైన నీ మోమును చూస్తూ, ఆనందం కలిగించే నీ మాటలు వింటూ, ఆ సంతోష సాగరములో మునిగి తేలుతూ, స్వర్గ సుఖానుభూతిని అనుభవిస్తూ జీవనం గడిపే ఈ అదృష్టవంతుడికి రాజ్యమేలా, రాజరికమేలా? ప్రభు, మీరు చక్రవర్తులు, వీరత్వంలో అగ్రగణ్యులు. మీ అభిమానాన్ని సంపాదించుకోవడం పూర్వజన్మ సుకృతమే కాని మరొకటి కాదు. మనం ఈ అటవీ ప్రాంతాన, ఈ సరిహద్దుల్లో విడిది చేసింది సరస సల్లాపాల కోసమా, సీమ రక్షణ కోసమా, లేక వేట కోసమా? గడసరివే. కారణం తెలుసుకోకుండానే మాతో ఇంత దూరం వచ్చావా? మేమొచ్చింది వేట కోసమే కావచ్చు, సీమ పరిరక్షణార్థమే అయ్యుండొచ్చు, ప్రజాభీష్టం ప్రకారం సందర్శన కోసమే వచ్చుండొచ్చు. కాని మేమొచ్చింది మా ప్రియమైన ప్రాణసఖి కుందుమాదేవితో కనుక. ప్రభు, మీ అభిమానం చూస్తుంటే నేనున్నది రాజమందిరమా, అటవీ ప్రాంతమా, ఆ స్వర్గంలోనా, భూమి మీద? ఇది ఉషోదయమా, నిశిరాత్రియా? ఈ భేదాలే మర్చిపోతున్నాను స్వామి. ఆకలి వెయ్యదు, దాహం లేదు, బాహ్య చింతన లేదు, ఇతర ప్రపంచమే లేదు. సమస్తము మీరే స్వామి. నా సర్వస్వం మీరే. మీ సన్నిధిన అది అడవి అయినా,
నాకు మాత్రం అమరావతి నగరమే మీ సమక్షంలో, అది ఎడారి అయినా నాకు నాకు మాత్రం దేవేంద్ర లోకమే. కుందుమా, ఈ మాటలతోనే కదా నన్ను కట్టిపడేశావు? బొమ్మ చిలకతో మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎక్కడ నీ రామచిలక? ప్రభు, మీరున్నారా అని చూసి రమ్మని నా చిలకని పంపాను. ఓ, సుఖ సందేశమా? మీకు సందేశం ఇవ్వడానికి పలుకైనా అది చిలుకైనా కేవలం మధుర భావనే కదా. నా హృదయమును మీరు స్పృశించిన వెంటనే అది మీకు తెలుస్తుంది కదా. తక్షణం నా సమక్షంలో మీరు ఉంటారు కదా. మరిక సందేశాల అవసరమేలా ప్రభు? దేవి, ఇప్పుడు మనమున్నది సరిహద్దు సీమలోని విశ్రాంతి మందిరమే అయినప్పటికీ నాకు మాత్రం మన సైన్య మందిరం వలె ఉన్నది. మరి హంసతూలికా తల్పం ఎక్కడ ప్రభు? ప్రభువులకు జయము జయము. బీరప్ప, ఏదైనా ముఖ్య సమాచారమా? ప్రభువుల ఏకాంతానికి భంగం కలిగించినందుకు క్షమించాలి. ఒక ముఖ్యమైన సమాచారం మీ దృష్టికి తీసుకురావడానికి ఈ సాహసం చేయవలసి వచ్చింది. బీరప్ప, అంత ప్రధానమైన దాన్ని ప్రభువులకి చెప్పడానికి సంకోచమెందుకు? వారు మొదట నలసిద్ధి మహారాజు, అటుపైనే నాకు పతిదేవులు కనుక ఏకాంతానికి భంగం కలిగించడం అనే కారణం ఇక్కడ వర్తించదు. వచ్చిన విషయాన్ని విన్నవించు. ప్రభు, ఎలమంచు వంశానికి చెందిన రాకుమారుడు గోగణాల అధిపతి కాటమరాజు మన సీమలో ప్రవేశించాడు. ఆలమందల మేతకు అనుమతి కోరాడు. ఏమిటి? కాటమరాజు అనుమతి లేకుండా మనసీమలో ప్రవేశించాడా? అది ఆలమందలతో? అవును ప్రభు, అతడి ఆలమందల సంఖ్య కూడా అపారమైనది. అవి కుదిరితే 6 ఆమళ్ళు, చెదిరితే 12 ఆమళ్ళు. ఎలమంచిల వారి అపార గోగణ సంపత్తి గురించి మేము విని ఉన్నాం. వారు మన సీమలో ప్రవేశించడానికి గల కారణం వారి ప్రాంతంలో కరువు కాటకాలు రావడమే ప్రభు. సరిహద్దులను అతిక్రమించడం వెనుక ఉద్దేశం పశువులను బ్రతికించుకోవడమా, పరసీమను ఆక్రమించుకోవడమా? అతనిలో కనిపిస్తున్నది విధేయత, ధిక్కారమా? ప్రభు, మొదట ధిక్కార స్వరం వినిపించినా తమరిక్కడే వేంచేసి ఉన్నారని, తమకు విన్నవిస్తానని చెప్పిన తర్వాత తమ పట్ల విధేయత కనపరిచాడు. మిమ్మల్ని కలుసుకోవాలని నిరీక్షిస్తున్నాడు. వీరప్ప, మమ్మల్ని కలుసుకునే అవకాశం ఇస్తామని చెప్పు. ఈ కాటమరాజు గురించి కథలు కథలుగా విని ఉన్నాం ప్రభు. అతనొక వీరుడని, నిస్వార్థపరుడని, పశువులను కాపాడే అపర కృష్ణావతారమని. మరి అతనికి ఈ దుస్థితి ఎలా ప్రభు? అపర కృష్ణుడైనవాడు, ఆలమందలను కాపాడటానికే పుట్టినవాడు, కరువు కాటకాలను తట్టుకోలేక అతి సామాన్యుడిలా పరసీమలోకి ప్రవేశించి అనుమతి కోసం యాచిస్తున్నాడు. కాటమరాజు బలహీనతకు ఇదొక సంకేతం. ఇకపైన ప్రజలు అతన్నొక అవతార పురుషుడిగా కాక ఒక సామాన్యుడిగా, ఆలమందలను మేపలేక అష్టకష్టాలు పడుతున్న అభాగ్యుడిగా గుర్తుంచుకోవాలి. సరిగ్గా చెప్పావు. అతని పరిధిలేమిటో మేము తెలియజేస్తాం. వీరప్ప, అతన్ని తక్షణమే మమ్మల్ని కలుసుకోమని చెప్పు. ఆజ్ఞ ప్రభు. వెళ్ళు. ఓహో, మీరా కాటమరాజంటే? మీ గురించి మేం విన్నాం. మా అనుమతి లేకుండా మా రాజ్యానికొచ్చి మా ప్రజల పంట పొలాలను నాశనం చేస్తూ స్నేహహస్తం చాస్తున్నారా? ఎంతగా ఉందే. మీకు తెలిసిన వార్త సరైంది కాదు. మాకు ఆలమందలున్న మాట నిజమే, కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే తత్వం మాకు లేదు. సరే, మీరు పుల్లెర చెల్లించాలన్నా కనీస ఆనవాయితీ కూడా మర్చిపోతే ఎలా? ఏమివ్వమంటారు పుల్లెరా? ఓహో, పుల్లెర చెల్లిస్తారన్నమాట. అయితే వినండి. మా కరణానికి 6000 వరహాలు, మా సోదరి చందనాదేవికి 10,000 వరహాలు, మా తమ్ముళ్ళు ఎర్రసిద్ధికి 7,000 వరహాలు, పాపసిద్ధికి 10,000 వరహాలు, మాసానికి 6 పుట్ల నెయ్యి ఇవ్వాలి. ఇక నుండి పెయ్యలు మీవి, కోడెలు మావి. కాటమరాజా, దీనికి సమ్మతమేనా? సరే, సమ్మతమే కాని ఒక్క మనవి. ఆవుకు పుట్టిన కోడెల్లా మీది, నీరుకు పుట్టిన పూరెల్లా మాది.
మరి మీరు ఒప్పుకుంటారా? పూరిగడ్డ. సరే కాని ఒప్పేసుకుందాం. బీరప్ప, ప్రభు. అంగీకార పత్రం రాయించు. చిత్తం ప్రభు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఐతమరాజా, నలసిద్ధిరాజు రాజ్యంలో విడిది చేసిన మన ఆలమందలకు గ్రాసానికి కొదవలేదు కాని అధిక పుల్లెర చెల్లించలేక బాధపడుతున్నారని తెలియవచ్చింది. మన గోగణాల సంపద చూసి ఓరవలేని ఆ ప్రభువులు తలకు మించిన పుల్లెర కట్టడి చేశారట. ఆకురాసే కరణానికి 6,000 వరహాలని, పసుపు కుంకుమల కింద ఇచ్చిన భూమి కనుక 10,000 వరహాలని, నలసిద్ధిరాజు తమ్ముడు నల్లసిద్ధికి 4,000 వరహాలని, ఎర్రసిద్ధికి 7,000 వరహాలంటూ పుల్లెర వేయడమే కాకుండా పక్షం రోజులకు 15 పుట్ల నెయ్యి పంపించాలని నిర్ణయించారట. అంతేకాదు, మన గోగణాలు సంచరించే చోట ఆయా గ్రామాల అధికారులు ఏదో రూపంలో రకరకాల ఆంక్షలు విధించి ఇబ్బందుల పాలు చేస్తున్నారట. ఓర్వలేని కొందరు గ్రామాధికారులు కొన్ని చోట్ల మన పశువులు వాళ్ల పంటలు నాశనం చేశాయని అర్థం లేని అభాండాలు వేస్తున్నారట. దొంగలు మన ఆవులను తస్కరించుకొని వెళుతుంటే ఇది అన్యాయమని ఎదిరించిన మన గోపాలకులను ఇక్కట్ల పాలు చేస్తున్నారట. ఈ విషయాలన్నీ ఇలా ఉండగా నలసిద్ధిరాజు ఆవుకు పుట్టిన కోడెళ్ళ మాది అనే నియమం పెట్టినారట. అందుకు మన కాటమరాజు నీటికి పుట్టిన పూరెళ్ళ మాది అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారని వివరాలు తెలిసాయి ప్రభు. నీటికి పుట్టిన పూరెళ్ళ మాది అని మన కాటమరాజు కుదిర్చిన మాటల్లో ఎంతటి పరమార్థం ఉందో ఆ రాజప్రముఖులకు తెలిసిందో లేదో కాని వారు ఒప్పుకున్నారట. నీటికి పుట్టిన గడ్డి మనదైన పక్షంలో ఇక మన ఆలమందల అభివృద్ధి ఎంతగా విస్తరిస్తుందో చెప్పలేము. కానీ నలసిద్ధిరాజు సామాన్యుడు కాదు. అంచెలంచెలుగా పెరుగుతున్న గోవులను చూసి ఏ విధమైన ఇరకాటంలో పెడితే ఈ యాదవులు గోవుల్ని వదిలేసి వెళ్ళిపోతారా అనే కుయుక్తితో ఏ ఏటికా 7 పుల్లెర కట్టడి పెంచుతూ ఇరకాటంలో పెడుతున్నాడట. కాటమరాజా, మహారాణి, కొండతో పొట్టెలు ఢీకొంటే ఏమవుతుందో తెలుసుగా? ఈ ఒప్పందం నీ నాశనానికే దారితీస్తుంది. పట్టపు రాణివి కూడా కాని ఒక ఆడదానివి ఎంత అహంకారం నీకు పనికిరాదు. ఒప్పందం వరకే అంగీకారం, అతిక్రమిస్తే ప్రళయమే. ఈ అవమానాన్ని సహించలేను. నా చిలకని చంపేస్తావా? నువ్వు నాశనమైపోతావు. నీ ఎలమంచల వంశం నిర్వంశమైపోతుంది. నా ఆక్రోశం ఊరికే పోదు. ఈ అవమానాన్ని సహించలేను. నాకు నాకు మరణమే శరణ్యం. రాణి, ఎందుకు ఈ ఆగ్రహం? ఏం జరిగింది? ప్రభు, ఆ, నా చిలక మరణించింది. వాడు నాశనమైపోతాడు. ఆ కాటమరాజు చేసిన అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేశాడు దేవి? నేను అహంకారినట, రాణిని కాదట, నీ ఉంపుడు గతనట, నానా మాటలు అన్నాడు. అనడమే కాదు, నా చిలక మరణానికి కారణమయ్యాడు. ఎంత కండకావరం! నా రామచిలుకను నీకు సందేశం ఇవ్వడానికి పంపించాను. దారి మధ్యలో ఆ దుర్మార్గుడు ఆ కాటమరాజు అన్యాయంగా అనుచరులతో బాణం వేయించాడు. నా పంచప్రాణాల చిలుక, నా పంచవన్నెల రామచిలుక చచ్చిపోయింది ప్రభు. ఎందుకు ఇలా చేశావు అని అడగడానికి వెళ్ళిన మన బోయిల పైన వాడు దాడి చేశాడు, దౌర్జన్యం చేశాడు. రాణి, ఆలమందలకు పుల్లరి కడతానని మాట తప్పాడు. అయినా సహించగలను. కానీ నిన్ను అవమానించిన వాణ్ణి ఖండ ఖండాలుగా నరికి పారేస్తాను. ఆ రుధిర ధారలతో నీకు పాదాభిషేకం చేస్తాను.
చాలా సంతోషం. మరి ఆగ్రహం పోయినట్టేనా? నా ముద్దుల రాణి మోములో మరలా సంతోషం వచ్చినట్టేనా? రాదు ప్రభు. ఆ కాటమరాజు తల తెగి నా పాదాల దగ్గర పడేదాకా సంతోషం రాదు, ఈ పంతం పోదు. అయితే తక్షణమే ప్రకటిస్తున్నాం యుద్ధం. గంగకు పాలేటి దగ్గర చెయ్యెత్తి మొక్కిన కాటమరాజు పిదప తన ఆలమందలతో నెల్లూరు సీమకేగాడు. అక్కడ నలసిద్దిరాజుతో న్యాయబద్ధమైన పుల్లరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆలమందలు తమ ప్రాంతంలో మేపడానికి ఆ పాలకులు తీసుకునే పైకాన్ని పుల్లరి అంటారు. పుల్లరి విషయంలో నలసిద్దిరాజు స్వార్థబుద్ధితో అత్యాశకు పోగా అది గమనించిన కాటమరాజు సౌమ్యంగానే అతని దురాశాపూరితమైన కోరికలను అంగీకరించాడు. అలా అంగీకరిస్తూనే ఆవుకు పుట్టిన కోడెల్ల మీది, నీరుకు పుట్టిన పూరెల్ల మాది అని ఒడంబడిక చేసుకున్నాడు. కాటంరాజు కీర్తిని, శౌర్య పరాక్రమాలను ఆ నోటా ఈ నోటా విన్న నలసిద్దిరాజు ముద్దులరాణి కుందుమాదేవి ఈర్ష్యాసూయలతో కుతకుతలాడిపోయింది. కాటమరాజును మహావీరుడుగా కాక మాటకు కట్టుబడని వీరుడిగా నిరూపించదలిచింది. ఎన్నో అవరోధాలు ఏర్పరిచింది. ఆమెకు నమ్మకస్తులైన బోయలు అకారణంగా ఆలమందలపై విరుచుకుపడి అపారంగా నష్టం కలిగించారు. బోయల చేతుల్లో అసువులు బాసిన తన ఆలమందలను చూసి కాటమరాజు హృదయం అగ్నిగుండంలా రగిలిపోయింది. అయినా సంయమనం పాటించాడు. రాయబారానికి ప్రయత్నించాడు. అయినను అసంఖ్యాకమైన కాటమరాజు గోగణాలను హస్తగతం చేసుకోవాలనే దురాశతో నలసిద్దిరాజు, కుందుమాదేవి అతని ప్రయత్నాలు సాగనివ్వలేదు. అశేషమైన తన పశుబలం ముందు పశువులను పాలించే ఈ కాటమరాజు సరితూగడని భావించిన నలసిద్దిరాజు యుద్ధ ప్రకటన చేశాడు. చివరి వరకు ధర్మబద్ధుడై నిలిచిన కాటమరాజు సామరస్యపూర్వకంగా తన గోగణాలను తన సీమకు మళ్లించుకుపోదలచిన ఈ యుద్ధ ప్రకటనతో ఆగ్రహం చెంది
వీరుని ప్రతి సమాధానం యుద్ధభూమిలోనే లభిస్తుంది అని మహాసంగ్రామానికి సిద్ధమైనాడు. కాటమరాజా, మీరు తీసుకున్న నిర్ణయం అందరూ ఆమోదించారు. నలసిద్ధిరాజు అహంకారాన్ని, స్వార్థపరత్వాన్ని అంతా వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం చెయ్యాలని మీ నిర్ణయం మా అందరికీ శిరోధారి. మహామాచా పల్లికొండ, నిజానికి యుద్ధం కోరి నేను ఇక్కడికి రాలేదు. నేను కోరుకున్నది శాంతి మాత్రమే. కానీ అవతల పక్షం వారు స్వార్థంతో యుద్ధానికి తలపడ్డారు. నేను నలసిద్ధిరాజును ఒకటే అడిగాను. ఆలమందలను మేపుకుంటూ ప్రశాంతంగా తిరిగి మా ప్రాంతానికి వెళ్ళిపోతామని, అందుకు తగిన పుల్లని మేం కడతామని. దానికి అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నట్టుగా నటించాడు. కానీ మన ఆలమందల అభివృద్ధి చూసి సహించలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. ఓలగెగియలో